తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం శరత్. నమస్కారం. శరత్ కుమార్ గారు, ఇప్పుడు కవిత కేసుకు సంబంధించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది ఏమిటి అనేది. ఈ ఆసక్తి ఎదురవడానికి కారణం ఏంటంటే గత కొంతకాలం నుంచి ఈ సిబిఐ ఇష్యూలో అదేవిధంగా ఈడీ కేసులకు సంబంధించి అక్కడ కేజ్రీవాల్ లేకపోతే ఇక్కడ కవిత గారు వీళ్ళు ఎవరు కూడా క్వశ్చనింగ్కి కానీ వాళ్ళ ముందు అటెండ్ అవ్వని పరిస్థితి. లేటెస్ట్గా కవిత గారి విషయంలో సిబిఐ 26వ తారీఖు ఫిబ్రవరి 26వ తారీఖు అటెండ్ అవ్వమని చెప్పారు. ఆ క్వశ్చనింగ్కి వీళ్ళు అటెండ్ అవ్వలేదు. అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతోంది? కవిత గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఎన్నికల ముందు? ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా కవిత గారి ఇష్యూ సంబంధించి దాని చుట్టూనే రాజకీయాలు చాలా వరకు తిరిగాయి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తోంది? ఒకటండి, కవితకి సంబంధించిన అంశాలను రెండు విభాగాలుగా చూడాలి. ఒకటి పొలిటికల్ యాంగిల్, రెండోది లీగల్ యాంగిల్. ఫస్ట్ ఐ విల్ అడ్రస్ ది లీగల్ యాంగిల్. చూడండి, కొన్ని సందర్భాలలో కొంతమంది తెలుసో తెలియకో కవిత మీద ఆల్రెడీ ఛార్జ్షీట్ వేశారని అంటున్నారు. అది శుద్ధ అబద్ధం. కవిత మీద ఇంతవరకు ఛార్జ్షీట్ వేయలేదు. అందుట్లో పత్రికల్లో కూడా ప్రధానంగా ఎక్కడా రాలేదు. తర్వాత రెండోది ఏంటంటే 6 ఛార్జ్షీట్స్ వేరే అక్యూజ్డ్ మీద వేశారు. అందులో కవితాస్ నేమ్ హ్యాడ్ ఫిగర్డ్. అంటే ఎట్లా, ఏ సందర్భాల్లో అంటే కొంతమందిని కవిత హార్బర్డ్ దెమ్ ఇన్ హైదరాబాద్ అని, కొంతమందిని ఇక్కడికి పిలిచిందని, తర్వాత ఈమె పోయి కొంతమందిని ఢిల్లీ హోటళ్లలో కలిసిందని చెప్పేసి ఈమె మీద ఆరోపణలు. దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వాజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ది సిబిఐ టు ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ కవిత. అయితే కవితకు సంబంధించి ఇన్క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు దొరికింది అని అంటే, ఎప్పుడైతే కవిత యొక్క అనునాయులు కొంతమంది అప్రూవర్స్గా మారి కవిత రోల్ను ఇదమిద్దంగా ఈ రకంగా ఉండింది, అసలు ఆమె యొక్క ప్రోద్బలంతోనే మేము ఈ పనులన్నీ చేసినాము అని వాళ్ళు చెప్పినారు అప్రూవర్గా. చెప్పిన తర్వాత ఏం చేసినారు, కవితను యాజ్ అన్ అక్యూజ్డ్గా చేర్చినారు. అక్యూజ్డ్గా చేర్చిన తర్వాత ఎవరైతే అప్రూవర్స్ ఉంటారో వాళ్ళు కో అక్యూజ్డ్ అవుతారు. ఆ కో అక్యూజ్డ్ స్టేట్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ రిలయబుల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అన్లెస్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై డైరెక్ట్ ఎవిడెన్స్. అర్థమైందా లేదా? కో అక్యూజ్డ్ ఎప్పుడు కూడా, ఒక అక్యూజ్డ్ ఏం చేస్తాడంటే టు డైల్యూట్ ది సీరియస్నెస్ ఆఫ్ అన్ అఫెన్స్ హీ విల్ ట్రై టు ఇన్వాల్వ్ మెనీ మోర్ పీపుల్. వాడిదేముంది, నరన్నెల్ ఆల్క, ఈవెన్ అందరి పేరు చెప్పేస్తాడు, ఈవెన్ కేటీఆర్ పేరు చెప్పేస్తాడు, కేసీఆర్ పేరు చెప్తాడు, ఇంకెవడి పేరు అని చెప్తాడు, లిక్కర్ బిజినెస్లో ఉన్న బాగుంటా వాళ్ళ పేరు చెప్తాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన చెప్తాడు, లేకపోతే బీజేపీ వాళ్ళ పేరు చెప్తాడు. అంటే ఎవరి పేర్లు తీసుకుంటే తనకు కొంత లీవరేజ్ ఉంటుందో, ఎవరినైతే సిబిఐ కానీ ఈడీఐ కానీ టచ్ చేయదని అనుకుంటుందో వాళ్ళు కనుక తనకి ఏదన్నా సమీపంగా కూడా ఈ బిజినెస్తో సంబంధాలు ఉంటే వాళ్ళ పేరు చెప్పినా చెప్తాడు. సో కో అక్యూజ్డ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ దట్ గాస్పల్ ట్రూత్. అది ఇట్ ఈస్ నాట్ ఏ రిలయబుల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే ఇప్పటిదాకా ఈ కేసుకు సంబంధించి ఏజెన్సీస్ బయటకు వచ్చి ఎవరో మాట్లాడలేదు, కానీ మీకు బయట పత్రికల్లో వీటిల్లో వస్తుందా ప్రకారం చూస్తే కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఉందనిపిస్తుందా, మీకు లేదనిపిస్తుందా? ఖచ్చితంగా కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందులో డౌటే లేదు. తర్వాత ఏదైతే 6 ఛార్జ్షీట్స్ ఏవైతే ఉన్నాయో ఐ రెడ్ ఆల్ ఆఫ్ ది ఛార్జ్షీట్స్. కవితకు సంబంధించి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్ సమ్ పొలిటికల్ రీజన్స్ ఆర్ అదర్స్ సిబిఐ వాజ్ వెరీ టార్డీ. తర్వాత ఈడీ కూడా ఒక రకంగా కొంత సాఫ్ట్ లైనే టేకప్ చేసింది. అంటే ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుందంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ప్యారిటీ అనేది ఉంటుంది. అంటే ఒక అక్యూజ్డ్ పట్ల ఒక రకమైన యాటిట్యూడ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఇంకో అక్యూజ్డ్ పట్ల ఇంకొక రకమైన యాటిట్యూడ్ చేయడం తప్పు. ఎందుకంటే ఆర్ కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ దట్ ఆల్ అక్యూజ్డ్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ ఎంక్వైరీ అండ్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా. భారత రాజ్యాంగంలో ఏం చెప్పింది, చట్టం ముందు అందరూ సమానమే, రాజైనా బంటైనా సేవకుడైనా భృతుడైనా ఎవడైనా సమానమే. సో ఎప్పుడైతే వెన్ ది లిక్కర్ స్కామ్ కేసులో వెన్ యూ ఆర్ సో హార్ష్ టువర్డ్స్ ది ఢిల్లీ గవర్నమెంట్, దేర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ అరెస్టెడ్, వాళ్ళ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ అరెస్ట్ చేసినారు, వాళ్ళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సంజయ్ సింగ్ని అరెస్ట్ చేసినారు, ఇట్లా అందరిని అరెస్ట్ చేసినారు. వాళ్ళ పట్ల ఎంతైతే తీవ్రంగా ఈడీ ప్రొసీడ్ అయిందో అంత కవిత పట్ల ప్రొసీడ్ కాలేదు. మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కూడా, బుచ్చిబాబు మిగతా చాలా మందిని అరెస్ట్ చేసినారు. అంటే రామచంద్ర పిల్లై అందరిని అరెస్ట్ చేసినారు. ఎవరి పట్ల కూడా ఏ రకమైనటువంటి సానుభూతి చూపట్లేదు. బట్ కవిత రోల్ మీద దో దేర్ వాజ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. ఇప్పుడు పిఎం అంటే ఈడీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు యాక్ట్ చేసే అవకాశాలు ఉండవు. ఎప్పుడు అంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నుండి సిబిఐ కనుక
unless the CBI is able to show that Kavita is also involved and she is also one of the accused అని అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్యూజ్డ్గా చేరిస్తే అంటే ఈ లీడ్ అఫెన్స్లో ఎప్పుడైనా ఒక క్రిమినల్ అఫెన్స్ ఉంటేనే మనీ లాండరింగ్ అనేది అట్రాక్ట్ అవుతుంది. అంటే ఆ క్రైమ్ మనీ ఎక్కడికి పోయింది, లాండరింగ్ ఎట్లా జరిగింది అనే దాన్ని పరిశోధించడానికి. అంటే దిస్ ఈజ్ యాక్సిలరీ టు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఎందుకంటే పిఎంఎల్ఏ ప్రొసీడింగ్స్ని విజయ్ మదన్ లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు హ్యాడ్ గాన్ ఇన్ టు ది వెలిడిటీ ఆఫ్ ది పిఎంఎల్ఏ ప్రొవిజన్స్. చాలా ఎక్స్టెన్సివ్ జడ్జ్మెంట్ అనమాట, చాలా లెందీ జడ్జ్మెంట్. వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు కిన్వల్కర్ అండ్ అదర్స్ వాట్ దే హ్యావ్ సెడ్ ఈస్ పిఎంఎల్ఏ ప్రొసీడింగ్స్ ఆర్ సివిల్ ఇన్ నేచర్. అంటే దే హ్యావ్ ఈవెన్ కంపేర్డ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ దట్ ఈ పిఎంఎల్ఏ ఇన్వెస్టిగేషన్ ఈజ్ సంథింగ్ లైక్ ప్రొసీడింగ్ డిపార్ట్మెంటల్లీ అగైనెస్ట్ ఏ డెలింక్వెంట్ ఆఫీసర్. ఒక ఆఫీసర్ మిస్కాండక్ట్ చేస్తే అతని మీద నేరారోపణ నిజమైందా లేదా అని ఏదైతే నిజ నిర్ధారణకి ఫ్యాక్ట్ ఫైండింగ్కి ఏదైతే ఎంక్వైరీ చేస్తారో ఇది దానితో సమానం అని అన్నారు. కాబట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను అప్లై చేసేటువంటి అవకాశం పిఎంఎల్ఏ ప్రొసీడింగ్స్లో లేదు. కానీ ఈడీ నోటీసులు ఎప్పుడైతే కవితకు వచ్చినాయో బిఫోర్ ఎలక్షన్స్, కవితకి షీ వాంటెడ్ సమ్ పొలిటికల్ మైలేజ్. అంటే నేను ఒక ముఖ్యమంత్రి కూతుర్ని, నా మీద అనవసరంగా ప్రొసీడ్ అవుతున్నారు ఎలక్షన్ టైంలో, మోడీ ఈడీ పైలే ఆతే బాద్ మే మోడీ ఆతే అని ఒక రకంగా షీ బిల్టప్ పొలిటికల్ హైప్ చేసేసి ఏం చేసింది, సుప్రీంకోర్టులో ఢిల్లీలో పోయి ఒక ప్రదర్శన చేసింది ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని. ఆ తర్వాత రకరకాలుగా మాట్లాడింది, ఈడైతే బోర్డైతే మేము పోయి పార్టిసిపేట్ అవుతా అన్నది. 1 or 2 times పార్టిసిపేట్ అయింది. ఆ తర్వాత ఆమె సెల్ ఫోన్లు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఇంకా వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ అంటూ దొరికిన తర్వాత కవిత స్టార్టెడ్ బంకింగ్. ఒక సుప్రీంకోర్టులో కేసు వేసేసి దే ఆర్ నాట్ ట్రీటింగ్ మీ వెల్, దే ఆర్ సబ్జెక్టింగ్ మీ టు 3rd degree మెథడ్స్ అన్నారు. నిజానికి అయితే 3rd degree మెథడ్స్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అప్లికేషన్ అనేది పిఎంఎల్ ప్రొసీడింగ్స్లో ఉండదు. దట్ రిట్ పిటిషన్ వుడ్ హావ్ బీన్ డిస్మిస్డ్ ఆన్ ది స్పాట్ యాక్చువల్లీ ఆ అప్లికేషన్. కానీ మిస్లీడింగ్ ది సుప్రీం కోర్ట్. యాక్చువల్లీ నళిని చిదంబరం కేసు వేరు. ఆమె కొన్ని కేసులలో తీసుకున్నటువంటి ఫీజుకు సంబంధించిన వ్యవహారాలలో ఆమె ఒక అడ్వకేట్. అయితే ఆ కేసుతో కలిపే కదా వాయిదా వేసి 2 కలిపి వినండి అని చెప్పేసి వీళ్ళు అడిగితే సరే అదేదో కట్టసీసేకు బికాస్ ఆఫ్ ది పర్సన్స్ హూ ఆర్ రిప్రజెంటింగ్ కవిత, కపిల్ సిబ్బల్ వాళ్ళు అడిగితే అదేదో మాట వరుసకి దాన్ని కలిపి వింటామన్నారు. మళ్ళా మొన్న బేలాయం త్రివేది అన్నారు, బట్ ఆ కేసులకు దీనికి సంబంధం లేదు, దీన్ని ఇండివిజువల్గా వింటామన్నారు. ఈరోజు ఆ కేసెస్ హియరింగ్కు ఉన్నాయి. సో అప్పుడు అట్లా తప్పించుకున్న కవిత ఎప్పుడైతే సిబిఐ ఆమెను ఎక్యూజ్డ్గా చేర్చి 41A నోటీస్ ఇచ్చిందో దాని ఉద్దేశం ఏంది అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఈమెను అరెస్ట్ చేయాల్సినంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదు. ఈమెతో మాట్లాడితే తప్ప, ఈమెను ఎగ్జామిన్ చేస్తే తప్ప కొన్ని విషయాలను ఏవైతే కో ఎక్యూజ్డ్ ప్రజెంట్ చేసినారో దాన్ని ఈమెతో ఈమె ముందు పెడతారు. నీ గురించి కో ఎక్యూజ్డ్ ఈ రకంగా చెప్పినాడు, అరుణ్ రామచంద్ర పిల్ల ఈ రకంగా చెప్పినాడు, బుచ్చిబాబు ఈ రకంగా చెప్పినాడు, ఫలానా వాడు ఈ రకంగా చెప్పినాడు, వీటిలలో మీరు ఏం చెప్పదలుచుకున్నారని అడుగుతారు. అడిగిన తర్వాత ఈమె ఏదో ఒక సమాధానం ఇస్తుంది కదా, ఈమె సమాధానం తప్పు అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఇది కౌంటరెన్స్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పింది తప్పే కదా, ఇగో ఈ రకంగా డైరెక్ట్ ఎవిడెన్స్ మీకు అగెనిస్ట్గా ఉంది అని చూపిస్తారు. చూపించి ఆమెతోనే ఒప్పిస్తారు. ఆమె కల్పబిలిటీ, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఇన్ దట్ కేసు అనేది ఆమెను కన్విన్స్ చేసినాక అప్పుడు ఏం చేస్తాడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, విల్ ఇష్యూ అరెస్ట్ మెమో 41A సబ్సెక్షన్ 3 కింద హీ విల్ ఫార్మ్ ఎన్ ఒపీనియన్. అంటే ఇప్పుడు లలిత కుమారి కేసులో తర్వాత మిగతా వాటిలలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2 దశల్లో సబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్ ఉండాలన్నది. ఒకటి, అరెస్టింగ్ అథారిటీ మస్ట్ హ్యావ్ సబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్ దట్ ది అక్యూజ్డ్ ఈజ్ నీడెడ్ టు బి అరెస్టెడ్. కంపల్సరీగా అతన్ని అరెస్ట్ చేయాల్సిందే. అరెస్ట్ చేయకపోతే హీ విల్ ఫ్లీ ఫ్రమ్ జస్టిస్, ఆర్ రాదర్ హీ విల్ ఇంటర్ఫియర్ విత్ ది ఇన్వెస్టిగేషన్, ఆర్ హీ విల్ రిపీటెడ్లీ కమిట్ ది సేమ్ అఫెన్స్. ఈ రకమైనటువంటి 3 విషయాల మీద నిర్ధారణకు వచ్చినాకనే అరెస్ట్ ఎఫెక్ట్ చేయమన్నారు. బికాస్ అరెస్ట్ ఇన్వాల్వ్స్ ది డ్యామేజ్ టు వన్స్ పబ్లిక్ ఇమేజ్ ఇన్ ది సొసైటీ. ఇప్పుడు మీరు ఎవరు పడితే వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఒకసారి అరెస్ట్ అయ్యి పోలీస్ కస్టడీలోకి పోయి జైల్లోకి పోయి ఆ తర్వాత ఎప్పుడూ ఇన్వెస్టిగేషన్ అంతా అయ్యి అతను ఎక్విట్ అయినా కానీ ఏ దశలో అయితే అరెస్ట్ అప్పుడు అతని పబ్లిక్ ఇమేజ్కు డ్యామేజ్ జరుగుతుందో దాన్ని ఏ రకంగా కూడా రిపేర్ చేయలేము. కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నారు, నథింగ్ డూయింగ్, అరెస్ట్ ఈజ్ నాట్ దట్ ఎసెన్షియల్ ఇన్ ఆల్ కేసెస్ విచ్ అట్రాక్ట్ బిలో 7 years ఇంప్రిజన్మెంట్ అవుతే ఫస్ట్ 41A నోటీస్ ఇవ్వమని చెప్పినారు. సో 41A నోటీస్ ఇచ్చినారు అని అన్నప్పుడే
ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి పూర్తిగా నిర్ధారణగా ఇన్ఫర్మేషన్ లేదు, ఈమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని. అప్పుడు 41A నోటీస్కు జనరల్గా అక్యూజ్డ్ మస్ట్ కోఆపరేట్ చేయనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, దే గో టు ది మ్యాజిస్ట్రేట్ కన్సర్న్ వేర్ ది కేస్ ఇస్ పెండింగ్, వీ హ్యావ్ ఇష్యూడ్ సో మెనీ నోటీసెస్ టు ది అక్యూజ్డ్, షీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్, దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ అగెనిస్ట్ హర్, these things are required to be clarified by her, so hence we may be permitted to arrest అని చెప్పి పర్మిషన్ తీసుకొని, అంటే ఒక్కసారి 41A నోటీస్ ఇచ్చిన తర్వాత వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ ది అక్యూజ్డ్ కెనాట్ బి అరెస్టెడ్. దట్ ఈస్ ది జడ్జ్మెంట్ ఆఫ్ అవర్ ఓన్ హైకోర్టు. లలిత కుమార్ గారు అనే, అంటే మన దగ్గర కన్నగంటి లలిత అని ఒక జడ్జి ఉండేది, ఆమె 41Aని ఇంటర్ప్రిట్ చేస్తూ ఈ విషయం చెప్పింది. అయితే ఈమె ఒపీనియన్తో ఇంకొక జడ్జు సుమలత అనే ఆమె డిఫర్ అయింది. ఎక్కడ, ఈ ఎమ్మెల్యేల పోచింగ్ కేసులో డిఫర్ అయ్యి ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. సుప్రీంకోర్టుకు జడ్జిమెంట్ల గురించి మాట్లాడుతూ దే ప్రొవైడ్ ఓన్లీ పేరెంటల్ గైడెన్స్, దట్ ఈజ్ నాట్ బైండింగ్, అది ఇదని ఆమె కొన్ని అసందర్భం. యాక్చువల్లీ అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తెలిసి తెలియక అన్యాపదేశంగా కొన్ని కామెంట్స్ చేస్తారు జడ్జెస్, అది ఇట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ నాట్ డెలిబరేట్, ఇట్ గోస్ ఇన్ ద ఫ్లో. దాన్ని సుప్రీంకోర్టు అఫెండ్ అయింది. నో యు ఆర్ నాట్ సపోజ్ టు కామెంట్ లైక్ దట్, ది లా ఈజ్ వెరీ స్ట్రిక్ట్లీ లేడ్ డౌన్ under Article 141 of the Constitution of India. The law laid down by the Supreme Court is binding on everybody. Your statement is wrong అన్నారు. అని ఎక్కడైతే ఎమ్మెల్యేలను రిమాండ్కు తీసుకెళ్తే ఏసీబీ కోర్టు రెఫ్యూజ్ చేసిందో దాన్ని ఈమె రివైజ్ చేసింది. సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ను రివైజ్ చేసేసి నో, దేర్ అప్లికేషన్ షుడ్ బి ఇండిపెండెంట్లీ హర్డ్ అన్నారు. సరే విన్నారు, ఆ తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది, అన్నీ జరిగినాయి. అంటే ఇప్పుడు లలిత గారు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చినారో ఏమని, ఒకసారి 41A నోటీస్ ఇచ్చిన తర్వాత వితౌట్ ది అప్రూవల్ ఆర్ కన్సెంట్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ యూ కాంట్ అరెస్ట్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఏ బైండింగ్ ప్రెసిడెంట్. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది. లలిత గారు ఏదో శూన్యం నుంచి తీసుకురాలేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను ఇంటర్ప్రిట్ చేస్తూనే షీ గేవ్ ఎ వండర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ సేయింగ్ దట్ నో, దిస్ ఈస్ ది ప్రొసీజర్, అదర్వైజ్ ది వెరీ పర్పస్ ఆఫ్ ఇష్యూయింగ్ 41A నోటీస్ విల్ బి డిఫీటెడ్. ఇప్పుడు 41A నోటీస్ ఇస్తాడు, మళ్ళీ సైమల్టేనియస్గా అరెస్ట్ చేస్తాడు, అది ఎట్లా సాధ్యం అవుతుంది? అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కెనాట్ బి అలౌడ్ టు ఆపరేట్ విత్ 2 హ్యాండ్స్. రెండో పాయింట్ ఒకటి రేజ్ అవుతుంది, ఆవిడ కూడా చెప్తుంది, విమెన్ కాబట్టి విమెన్కి ఏమైనా ప్రివిలేజెస్ ఉంటాయి ఇటువంటి కేసులో? ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ప్రివిలేజెస్ ఉన్నాయి. ఉమెన్, ఎల్డర్లీ పర్సన్ అట్లాంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఎగ్జామిన్ చేయాలన్నప్పుడు యాజ్ అ విట్నెస్గా ఉన్నప్పుడు 160 ప్రొసీజర్ కింద ఆమె దగ్గరికి పోవాలా, ఆమెను మాట్లాడాలా, చేయాలా. దట్ స్టేజ్ ఈజ్ ఓవర్. నౌ ది స్టేజ్ హ్యాస్ కమ్ when the investigating officer has decided that she could be arraigned as an accused on the basis of the information available to him. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసారు. ఇప్పుడు 41A నోటీస్ ఇచ్చినారు, ఆమె దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, 41A నోటీస్ని ఆమె ఆనర్ చేయాలా, తప్పకుండా పోలీసులకి ఈరోజు కాకుండా మరుసటి రోజైనా ఆమె కోఆపరేట్ చేయాల్సిందే. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి తన వాదన ఏదో తను వినిపించాలి. ఇప్పుడు తను అపియర్ కాకపోవడం వల్ల 2 రకాలుగా ఆమెకు డ్యామేజ్ ఉంది. ఒకటేమి అంటే ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కెన్ టెల్ ద కోర్ట్ దట్ షీ ఈస్ MLC, representative of a political party and also a legislative forum. She does not show any respect for the rule of law. She does not cooperate with the investigating agency at all. We are rather prevented. Our liberty is prevented. We are not able to proceed with the investigation. Hence we need the permission అని అన్నప్పుడు ట్రయల్ కోర్ట్ ఏం చేస్తుంది, అరే ఆమె బెలిగరెన్స్ చూస్తుంది, ఏంటిది నోటీసులు ఇస్తే నువ్వు అసలే పట్టించుకోలేదు. అంటే వాళ్ళ వర్షన్ కూడా వినరా? అంటే ఇప్పుడు వర్చువల్గా క్వశ్చనింగ్కి నేను అటెండ్ అవుతాను, దాని కొంత ముందర టైం చెప్పుంటే బాగుండేది, ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, ఇటువంటి వర్షన్ కూడా సరే. ఇప్పుడు ఎలక్షన్ టైం అని ఆమె అనడము వీర్థవాదం. ఇప్పుడు ఏం నోటిఫికేషన్ వచ్చిందా ఏంటిది? పొలిటీషియన్ ఈజ్ ఆల్వేస్ బిజీ. దెర్ ఇస్ నో నోటిఫికేషన్. క్వశ్చన్కి అడగడానికి అవకాశం ఉండదా? ఎందుకు అడగాలి వర్చువల్గా? వెన్ ది అక్యూజ్డ్ ఈజ్ ఆస్క్డ్ టు అపియర్ బిఫోర్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఆమె చెప్పింది కదా, నేను ఈడీ కాదు, బోడీ కాదు, ఎవడు పడితే వాళ్ళ ముందర అపియర్ అవుతా, మేము మా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పింది ఎవరు? ఆమె చెప్పింది కదా. తనకు తానుగా వాలంటీర్గా ఏం చెప్పింది, మేము ఎవరికి భయపడమన్నది, మేము నిజాయితీ పరాలన్నది, స్వచ్ఛని స్ఫటికం అని చెప్పుకున్నది కదా. అలాంటప్పుడు కోఆపరేట్ చేయాలి కదా. చట్టాన్ని గౌరవించట్లేదు అనేది వీళ్ళు రేజ్ చేసే అవకాశం ఉంది. డెఫినెట్లీ రేజ్ చేస్తారు. ఏం జరుగుతుంది తర్వాత అట్లా అయినప్పుడు ఆ రకంగా మా లిబర్టీ టు ఎగ్జామిన్ ది ఇష్యూ, ఇన్వెస్టిగేటింగ్ ది ఇష్యూ ఈజ్ లిమిటెడ్ బై హర్ బెలిగరెన్స్ అని అన్నప్పుడు ట్రయల్ కోర్ట్ విల్ ఆథరైజ్ దెమ్ టు ఎగ్జర్ట్ ప్రెషర్
బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ అనే దాంట్లో ఒక విషయం చెప్పినారు. ఇన్ ఆల్ కేసెస్ వేర్ ఎవర్ ది అక్యూజ్డ్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్, ఫస్ట్ బెయిలబుల్ వారెంట్స్ ఇవ్వమన్నారు. బెయిలబుల్ వారెంట్స్కి కూడా రెస్పాండ్ కాకపోతే అప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇవ్వమన్నారు, ఎన్బిడబ్ల్యూస్. అంతేగాని నాన్ బెయిలబుల్ వారెంట్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వకూడదు. ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగేది, మ్యాజిస్ట్రేట్ల దగ్గర ఏదో సందర్భంలో ఒక ట్రాఫిక్లో చిక్కుకోనో లేకపోతే ఇంకేదో కారణం వల్ల లేదా ఏదో పర్సనల్ రీజన్స్ వల్ల అక్యూజ్డ్ అపియర్ కాకపోతే 317 పిటిషన్ అన్నది ఒకటి వేస్తే ఆ 317 పిటిషన్లో ఆ రోజుకి అతని ప్రజెన్స్ డిస్పెన్స్ విత్ చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి డిస్పెన్స్ విత్ చేయకుంటే ఇంకో రోజు ఇచ్చేవాళ్ళు. కొంతమంది మ్యాజిస్ట్రేట్స్ మెకానికల్గానే అక్యూజ్డ్ లేడు అనగానే ఎన్బిడబ్ల్యూస్ ఇవ్వడం మొదలెట్టారు. దాన్ని సుప్రీంకోర్టు హ్యాడ్ ఫౌండ్ ఫాల్ట్ విత్. సుప్రీంకోర్టు వాళ్ళు సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐలో ఏం చెప్పినారంటే, మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వద్దు, ఫస్ట్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండి. బెయిలబుల్ వారెంట్ను కూడా ఒకవేళ డిజోబే చేస్తే దెన్ యూ టేక్ ది పర్మిషన్ అండ్ గెట్ ది నాన్ బెయిలబుల్ వారెంట్స్ అని అన్నారు. మెజిస్ట్రేట్లకు కూడా ఆ రెస్ట్రిక్షన్ పెట్టినారు. అంతేకాదు ఇంకా సుప్రీంకోర్టు ఇంకో కాషన్ పెట్టింది. అంటే ఒకటి సార్, గతంలో ఏదైతే ఆర్టికల్ 21కి ఇంటర్ప్రిటేషన్ ఉండేనో అది ప్రస్తుత దశలో ఒక డిఫరెంట్గా మారింది. గతంలో పోలీసులకు ఎంతైతే ఆర్బిటరీ పవర్ ఉండేనో అది ఇప్పుడు లేదు. సుప్రీంకోర్టు డైల్యూట్ చేసింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఏదైతే సుప్రీంకోర్టు జరుగుతుందో ఇతని అధీనంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టు నడవబడుతుందో ఆ దశలో చాలా చక్కని జడ్జిమెంట్స్ వచ్చినాయి. అంటే వ్యక్తి యొక్క స్వతంత్రం మీద, స్వేచ్ఛకు సంబంధించి బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అనేది కేసు దాన్ని బట్టి సీరియస్నెస్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కదా. లేదు వారెంట్ అనేది ఏంది, బై సమ్ మెథడ్ ఒక ఫోర్స్ పెట్టి అక్యూజ్డ్ని కోర్టుకు తీసుకురావడం, అది బెయిలబుల్ వారెంట్ అయితే ఏం చేస్తారు, బెయిలబుల్ వారెంట్ తీసుకొచ్చి అక్యూజ్డ్కి ఇచ్చేసి ఈ కేసు బెయిలబుల్ ఆ కేసు డిపెండ్ అపాన్ కేసు బెయిలబుల్ కావచ్చు, నాన్ బెయిలబుల్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ది ప్రజెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈజ్ రిక్వైర్డ్ అని అన్నప్పుడు, దట్ హీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ అని అన్నప్పుడు ఫస్ట్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేసి ఆ బెయిలబుల్ వారెంట్స్ తీసుకొచ్చి వీళ్ళకి చూపెడతారు. అయ్యా మీ మీద బెయిలబుల్ వారెంట్స్ ఇచ్చినారు ఫలానా కోర్టు, మీరు ఇప్పుడైనా రండి అని అండర్టేకింగ్ తీసుకుంటారు. నేను ఫలానా రోజున వస్తున్నా అని. ఆ రోజున కూడా వీళ్ళు రాకపోతే మళ్ళీ ఆ బెయిలబుల్ వారెంట్స్ ఆ మెజిస్ట్రేట్ దగ్గర చూపెట్టి అప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్స్ తీసుకుంటారు. తీసుకొని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. సో ఈ రకంగా డిఫరెంట్ స్టేజెస్లో జరగాల్సిందే తప్ప ఇతరత్రంది లేదు. అయితే ఒకటి, ఆ కవిత అరెస్ట్ అవుతుందా కాదా అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఆమె పట్ల సిబిఐ తీసుకునే యాటిట్యూడ్ పట్టే ఆధారపడుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ ఏ లాంగ్ లెంత్ ఆఫ్ టైం కవితని కొన్ని కారణాల వల్ల అక్యూజ్డ్గా ప్రజెంట్ చేసినారు. నిజానికైతే ఏ కారణాలు ఈనాడు సిబిఐ చూపెడుతుందో టు ఇన్వాల్వ్ కవిత యాజ్ అన్ అక్యూజ్డ్ అని అంటున్నారో ఈ ఇన్ఫర్మేషన్ సిబిఐ దగ్గర ఎప్పుడో ఉండింది. విన్నారా, మహాభారతంలోని మొట్టమొదటి పర్వంలో ఉన్నటువంటి అంశాలనే ఈనాడు మీరు అరణ్య పర్వానికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేయాలన్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేసినారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? వై యూ అడాప్టెడ్ దిస్ పార్షాలిటీ? వై డిడ్ యూ నాట్ టేక్ ది యాక్షన్ అగైనిస్ట్ హర్ ఆల్సో ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ విచ్ యూ డిడ్ విత్ మనోజ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్? వాళ్ళని ఎంత ఫోర్సిబుల్గా తీసుకొని వెళ్ళినారు, ఈమె పట్ల ఎందుకు ప్రదర్శించలేదు అనేటువంటి ప్రశ్న కూడా కోర్టు వేస్తుంది. దానికి భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొద్ది సాఫ్ట్ లైన్ తీసుకున్నారు. బట్ వన్ డే ఆర్ ది అదర్, ఇఫ్ షీ డజంట్ అపియర్ బిఫోర్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అండ్ డస్ నాట్ కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్, ది కోర్ట్ విల్ బి లెఫ్ట్ విత్ ది హాప్సన్స్ టాయిస్ టు గివ్ నాన్ బెయిలబుల్ వారెంట్, ఆథరైజ్ ది సిబిఐ టు ఎఫెక్ట్ హర్ అరెస్ట్ అండ్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్. ఓకే, ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు చెప్తుంది, మా ఇంటర్వ్యూలో కూడా చెప్తుంది, కవిత గారు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కేసులో అప్రూవర్గా మారితే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, అప్రూవల్గా మారచ్చు అనేది కూడా కొంతమంది చెబుతున్నారు. అయితే రాజకీయ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఎన్నికలు కూడా ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు, వీటి మీద పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? కవిత గారు ఒకవేళ అరెస్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది రాజకీయ? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత అసంబద్ధంగా మాట్లాడుతుంది. ఆమె ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం అవ్వలేదు. మరి ఆమెను గైడ్ చేసే లీగల్ అడ్వైజర్స్ ఎవరో మనకు తెలియదు. కానీ ఆమె షీఈస్ హాపింగ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్. ఏ రకమైనటువంటి కొహెరెన్స్ మీరు చూడలేకపోతున్నారు. ఆమె ఒక గుణాత్మకంగా విశ్లేషణ చేసి చక్కని లీగల్ అడ్వైస్ ద్వారా ఆమె ప్రొసీడ్ అవ్వట్లేదు. ఆమె ప్రతి స్టెప్పులో కొంత తొందరపాటుతనము, తత్తరపాటుతనము, కొంత భయము ఆమె ఫేస్లో కూడా.
ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా గమనిస్తే ఒక దేశం నుంచి ఇంకో దేశం వరకు వచ్చే వరకు ఆమె యాటిట్యూడ్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒకటి, ఇంతకాలం నేను నిర్దోషిని, నన్ను అనవసరంగా రాజకీయ కారణాల వల్లనే, నేను ఒక ముఖ్యమంత్రి కూతురునవడం వల్ల ఈ రాష్ట్రం మా కంట్రోల్లో ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయడానికే మోడీ ఈడీని వాడుతున్నాడు, సిబిఐని వాడుతున్నాడు అని ఏదైతే వాదన ఆమె చేసిందో మొన్నటి ఎలక్షన్స్ వరకు, ఇప్పుడు ఆ వాదన వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆమె అధికారంలో లేదు, వాళ్ళకి ఏ రకమైన సంబంధం లేదు. ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేయడం అనేది సిబిఐకి నెసెసిటీ, భారతీయ జనతా పార్టీకి నెసెసిటీ కాదు. ఇప్పుడు ఈమె భారతీయ జనతా పార్టీ మీద తన అరెస్టును నెట్టడం అనేది ఇది హర్షించదగింది కాదు. ఇది దానికి ఏ రకమైనటువంటి విశ్వసనీయత ఉండదు. అప్రూవర్ అదొకటి. తన అప్రూవర్ కావాలని అన్నప్పుడు ఇంతకాలం తను చేస్తున్న మాట తప్పని నిరూపణ అవుతుంది కదా. కేవలం కేజ్రీవాల్ని బొందబెట్టడానికి, అంటే కేజ్రీవాల్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా అలయన్స్, దీస్ పీపుల్ ఆర్ కెప్ట్ అవుట్ ఆఫ్ ఇట్, దే ఆర్ నైదర్ విత్ బీజేపీ నార్ విత్ ఇండియా అలయన్స్. చర్చ ఎందుకు వస్తుంది? ఇటువంటి చర్చ ఎందుకు వస్తుంది అంటే అప్రూవర్గా మారితే కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారు అనేది? ఇది ఏంది అంటే ఒక రకంగా కేజ్రీవాల్ను లొంగ తీసుకోవడానికి గత కొంతకాలంగా కేజ్రీవాల్ మీద ఒక ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తున్నారు. బీజేపీకి అన్నీ యాక్సెప్టబుల్, కానీ ఒక క్యాపిటల్ సిటీలో ఢిల్లీలో ఒక ఇతరుల ప్రతిపక్ష ప్రభుత్వం ఉండడము, తర్వాత ఏ కోణంలో అయితే అంటే ఒక స్థాయిలో, మన సంగీతంలో చెప్తాం కదా ఒక స్థాయి అని ఉంటుంది కదా, ఏ స్థాయిలో మోడీ పాట పాడుతున్నాడో అదే స్థాయిలో కేజ్రీవాల్ కూడా పాడుతున్నాడు. జై సియారాం అంటే ఈయన జై సియారాం అంటాడు. అంటే హిందూ మత తత్వానికి సంబంధించిన వ్యవహారాలలో మోడీ కంటే ఎక్కువ భక్తుడిని నేనే అని అంటున్నాడు. హనుమాన్ చాలీసా చదువుతాడు, అన్నీ చేస్తుంటాడు, మళ్ళీ మోడీని వ్యతిరేకిస్తుంటాడు. ఇతను అంటే కొరకరాని కొయ్యలాగా రాష్ట్రాలు కూడా విస్తరిస్తున్నాడు. ఇది అంతా అతనికి బాధ. అయితే ఇతను కనుక లేదు, కేజ్రీవాల్ అంటూ లేకపోతే ఇండియా గఠబంధన్ యొక్క స్పైన్ విరుగుతుంది. సో లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, దానికి అతను లొంగట్లేదు. అది చాలా వైస్ స్టెప్. అతను మారే అవకాశం ఉంటుందా? కవితను అస్త్రం చేసుకున్న అతన్ని ఇప్పుడు ఈ దశలో అరెస్ట్ చేయడం కష్టం. కేజ్రీవాల్ను ఈ దశలో అరెస్ట్ చేయడం అని అంటే మోడీ తన పతనాన్ని ఈవెన్ నేషనల్ లెవెల్ కూడా సర్వనాశనాన్ని కోరుకోవడమే.